సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలుగులీనుతున్నాయి. వాడవాడలా పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో వాకిళ్లు కళసంతరించుకున్నాయి. పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా వేకువ జామునే లేచి భోగి మంటలు వేస్తున్నారు. ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందిస్తున్నారు. గంగిరెద్దులు, హరిదాసుల ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో పండుగ కోలాహలం నెలకొంది. భోగి పర్వదినాన్ని విశాఖవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతున్నారు. ఏయూ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర విశాఖలో అంబరాన్ని తాకే సంబరంతో సంక్రాంతి జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి కూడా 4 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో వాడవాడల వీధుల్లో కూడా భోగి మంటలు వేశారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు భోగి మంటలు వేసి అక్కడ ప్రారంభించారు. అలాగే అటు విశాఖపట్నం వైఎంసీ బీచ్ దగ్గర గో ఆధారిత వ్యవసాయ సంఘం కూడా పర్యావరణ హితమైనటువంటి 1,00,000 గోపీడికలతోటి భోగి మంట వేశారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మహాసంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం మనం. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా ఒక పల్లె వాతావరణాన్ని, అంటే సంక్రాంతి అంటే పల్లె పండుగ, పల్లె వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చి మనం ఇక్కడ చూడొచ్చు. ఒక చక్కటి సెట్లు వేసి పల్లె వాతావరణాన్ని ఇక్కడ ప్రతిబింబజేశారు. అయితే విశాఖలో ఉన్నటువంటి విశాఖవాసులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వెళ్ళారు. విశాఖకు వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. విశాఖ నుంచి వెళ్ళిన వారు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులతో ఇక్కడ సంక్రాంతి జరుపుకుంటున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ మనకు విశాఖ వాసులు. వారితో మాట్లాడదాం. అలా ఏ రకంగా వారు సంక్రాంతి జరుపుకుంటున్నారు వారు మాటలు తీసుకున్నామా, ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకైతే ఈ సంవత్సరం సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే 7 years తర్వాత మేము ఇక్కడ సంక్రాంతి చేసుకుంటున్నాం. మేము యుఎస్లో ఉంటున్నాము. అందులోని ఇక్కడికి రావడం ఇంకా స్పెషల్. పాత రోజుల్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1 week ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం. అలాగే 1 month ముందు నుంచి ముగ్గులు కూడా ప్రిపేర్ చేసుకుని ఉండేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అంత టైం ఎవరికీ లేదులేండి. ఈరోజు అయితే చాలా బాగా చేసుకున్నాం. మార్నింగ్ వచ్చేసాం ఇక్కడికి. భోగి మంట వేశారు. అలాగే ఈ డెకరేషన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది సంక్రాంతి అయితే. అంటే బుక్స్లో ఎలా రాసి ఉందో అలాగే, అంటే పాత రోజుల్లో ఎలా హౌసెస్ అవన్నీ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ అలాగే చేశారు. భోగి మంట కూడా చాలా బాగుంది. నాకు ఇదైతే చాలా స్పెషల్ మాట. అమ్మ ఎలా చెప్పారో చాలా రోజులు అయింది ఇండియాలో ఇలా సెలబ్రేట్ చేసుకొని. అన్నీ చాలా బాగున్నాయి. భోగి మంట చాలా బాగుంది. హౌసెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా జరిగింది. చాలా బాగా జరుపుకున్నాం అండి. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరం కలిసి, ఫ్రెండ్స్ కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చాలా చక్కగా అనిపించింది. అంటే పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. మాకు చాలా బాగా నచ్చిందండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు పల్లెటూరులో ఎలా అయితే జరుపుతారో ఇప్పుడు పట్టణాల్లో కూడా ఇలాంటి ఈవెంట్లు చేయడం వలన ఇది మేము అనుభూతి చెందుతున్నాం. అక్కడ ఎలా అయితే అవుతుందో ఇక్కడ కూడా అలాగే మేము ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అమ్మా, ఎలా జరుపుకున్నారమ్మా సంక్రాంతిని? హ్యాపీ భోగి అండి. మేము ఎప్పుడు పల్లెటూరులో జరుపుకునే వాళ్ళం. ఈ ఇయర్ వైజాగ్ షిఫ్ట్ అయ్యాం. మేము మిస్ అయిపోతాం అనుకున్నాం. మా బాబు ఫస్ట్ సంక్రాంతి. బట్ అంతా మాకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ పల్లెటూరులో చేసుకున్నట్టు హ్యాపీగా ఉంది. చాలా బాగా చేసుకున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఊర్లో ఉన్నట్టే అనిపించిందండి మాకు సంక్రాంతి. వివిధ ప్రాంతాల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్వస్థలాలకు వచ్చి విశాఖపట్నం వచ్చి ఇక్కడ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఇక్కడ మనకు చాలా మంది వారితో మాట్లాడుతూ ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మన అన్నదమ్ములు, బావమరుదులు, బంధుమిత్రులు అందరూ ఒకచోట కలిసి జరుపుకునే పండుగ. ఈ పండుగ కోసం మేము 7 సంవత్సరాలు వెయిట్ చేసి యూఎస్ నుంచి వచ్చామండి. అందరూ మా బావమరుదులు, ఫ్రెండ్స్, అన్నదమ్ములు అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళతో జరుపుకోవడానికి. చాలా సంతోషంగా ఉంది. పండగ అంటే సంక్రాంతి పెద్ద పండగ, ముఖ్యమైన పండగ మన తెలుగు ప్రజలందరికీను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాం. 4 గంటల నుంచి ఈ భోగి మంట మిగతా కార్యక్రమాలన్నీ ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉన్నాము. ఇంకా ఇక్కడే ఉంటాం. ఈ పండగ ఈ సంవత్సరం మాకు మరుపురాని పండగ అండి. థ్యాంక్ యూ. ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. చాలా సంతోషంగా హ్యాపీగా చాలా బాగా చేసుకుంటున్నాం. సిటీలో ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసి చాలా హ్యాపీగా అందరూ కూడా దగ్గరుండి సంతోషంగా హ్యాపీగా చేసుకుంటున్నాం.
ఎలా చేసుకున్నారు సంక్రాంతి? ఏ రకంగా జరిగింది విశాఖపట్నంలో? హ్యాపీ భోగి అండి. చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఇరుకిరుకు ప్లేసుల్లో కూడా మనం ఎక్కడ సంక్రాంతి చేసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు చక్కగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేశారు. నిజంగా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడానికి. మీ లైఫ్లో స్పెషల్ ఏంటి సంక్రాంతి? యాక్చువల్గా నేను కూడా అబ్రాడ్లో ఉండేవాడిని. ఎన్నో సంక్రాంతులు మిస్ అయిపోయాను. దాని తర్వాత లాస్ట్గా అంటే ఈ సంక్రాంతి మా ఫ్యామిలీతో అందరితో కలిసి జరుపుకోవడం, ఫ్రెండ్స్ అందరితో చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా, ఎలా జరుపుకుంటున్నావు సంక్రాంతి? హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ భోగి. ఎలా జరుపుకుంటున్నారమ్మా సంక్రాంతి? హ్యాపీ భోగి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా బాగుంది. ఒకప్పుడు ఎవరు హరిదాసులు వీళ్ళు వచ్చేవారు, రంగులు ముగ్గులు అన్నీ వేసుకొని ఫ్రెండ్స్ అందరితో ఆడుకునేవాళ్ళవి. సో మళ్ళా అట్మాస్ఫియర్ ఇప్పుడు చాలా బాగుంది. ఎలా జరుపుకుంటారమ్మా సంక్రాంతి? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పొద్దుట లేచి భోగి పిడకలతోటి చాలా బాగా జరిగింది ఈసారి సంక్రాంతి. భోగి పిడకలు వేయడం వల్ల మనకి క్రిమికీటకాలు కూడా జరిచారు, వైరస్లు అవి కూడా రావు. నేను కూడా డాక్టర్ అవడంతో చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి చాలా హ్యాపీగా చేసుకుంటున్నామండి. ముందుగా భోగి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చుట్టూ చూసినట్లయితే ఇక్కడ సిటీలోని ఈ పల్లెటూరు వాతావరణం ఒక క్రియేట్ చేసి పిల్లలకు ఒక అవగాహన తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఈ సిటీలో ఉన్న పిల్లలకి గంగిరెద్దులు అనగా ఈ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందని తెలియదు. మీరు ఈ చుట్టూ కూడా ఒకసారి వీడియో తీస్తే మీకు బాగా అర్థమవుతుంది విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది అది అని. సో చాలా హ్యాపీగా ఉంది ఈ అట్మాస్ఫియర్లో గడిపినందుకు. హ్యాపీ భోగి. ఎలా జరుపుకున్నారు సార్ సంక్రాంతి? ముందుగా హ్యాపీ భోగి అండి. జీవీఎల్ గారికి థ్యాంక్ యూ అంటే మా వైపు నుంచి అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అంటే రెగ్యులర్గా పల్లెటూరులోనైతే సంక్రాంతి పండుగ భోగి పండుగ బాగా జరుగుతుంది, కానీ సిటీల్లో ఇలా జరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. నిజంగా ధన్యవాదాలు. వైజాగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ భోగి సంక్రాంతి సూపర్గా చూపించారు. ఈ పండుగతో ఉన్న సంబంధం ఎలా, ఏ రకంగా మీ మెమరీస్ చెప్పండి? అంటే చిన్నప్పుడు అంటే ఒక విధంగా ఉండేదండి, ఎస్పెషల్లీ పల్లెటూరులో వెళ్ళడం కానీ అక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్స్తోనే ఆడుకోవడం కానీ పిండి వంటలు తినడం కానీ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో అది కొద్దిగా తగ్గిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ. చూడొచ్చు మనం మొత్తం అంతా కూడా సందడిగా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చిన వారు ఉన్నారు. వారి యొక్క స్వస్థలంగా ఉన్న విశాఖపట్నం వచ్చిన వారు ఉన్నారు. అందరూ కూడా ఒక చోట చేరి చాలా చక్కగా సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు అందరూ కూడా ఒక పల్లె వాతావరణాన్ని, విశాఖపట్నంలో కూడా ఒక పల్లె వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. విశాఖపట్నంలో వాడవాడలా కూడా ఇలాగే సంక్రాంతి వేడుక జరుగుతుంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల భారీ భోగి మంటలు వేశారు. చాలా చోట్ల ముందు నుంచి కూడా రంగవల్లులు వేయడం, అలాగే ఈరోజు అందరూ కూడా భోగి మంటలు వేసుకోవడం. మరోవైపు రేపు పెద్ద పండుగ పతంగుల పోటీలు కూడా నిర్వహణ జరుగుతుంది. విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో పతంగులు ఎగరేసేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే మొత్తం అందులోని ఈసారి సంక్రాంతి ఎక్కువ సెలవులు రావడం, అంటే వారాంతం కావడంతో శనివారం ఆదివారం కూడా సెలవు రావడంతో పెద్ద సంఖ్యలో విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే ఆర్టీసీ పరంగా కూడా 2000 అదనపు బస్సులు నడిచాయి. సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు విశాఖపట్నం నుంచి ఉభయ గోదావరి ఇతర జిల్లాలకు వెళ్లారు. అలాగే ఇతర ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కానీ అలాగే ఇతర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి యొక్క బంధువులకు వచ్చింది. అలాగే మనం ఇప్పుడు చూసాం, మనతో కూడా చాలామంది మాట్లాడారు. విదేశాల నుంచి, ముఖ్యంగా యుఎస్ నుంచి, యూకే నుంచి కూడా చాలామంది ఈ సంక్రాంతి కోసం వారి బంధువులతో జరపడం కోసం ఈ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నంలో చాలా చక్కగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు. అయితే విశాఖపట్నంలో మాత్రం సంక్రాంతి చాలా సందడిగా జరుగుతోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.